ఢిల్లీ బాంబు పేలులో వినియోగించిన కారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ కారును అమ్మిన వ్యక్తి కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు. అందుకే సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్లు అమ్మే సమయంలో రిజిస్ట్రేషన్ బదిలీ చేయాలని సూచిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కు వెహికల్స్ ఉపయోగించడంతో మొదట కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఆర్టీఏ అధికారులు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడుకు ఉపయోగించిన కారు హ్యుందాయ్ i20 అని తేలింది. ఈ కారు పలువురు చేతులు మారినట్టు దర్యాప్తులో గుర్తించారు అధికారులు. దీన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి రిజిస్ట్రేషన్ బదిలీ చేయకుండానే వేరే వ్యక్తికి అమ్మాడు. తర్వాత కారు చాలా రాష్ట్రాలు తిరిగింది. అయితే ఓనర్షిప్ మాత్రం బదిలీ కాలేదు. కారు రిజిస్ట్రేషన్ మొదటి ఓనర్ పైనే ఉంది. 2014లో కారును గుర్గావ్కు చెందిన సల్మాన్ కొనుగోలు చేశాడు. తర్వాత కొన్ని రోజులకు ఢిల్లీకి చెందిన దేవేంద్రకు అమ్మాడు. ఆ తర్వాత కారు అంబాలాలోని ఓ వ్యక్తి దగ్గరికి వెళ్లింది. అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ కు చెందిన పుల్వామాకు చేరింది. అక్కడి నుంచి సూసైడ్ బాంబర్ గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ దగ్గరికి వెళ్లింది. అయితే వరుసగా కారు చేతులు మారినా రిజిస్ట్రేషన్ కొత్త యజమానులకు బదిలీ కాలేదు. దీంతో ఆ కారు పాత ఓనర్ సల్మాన్ పేరు మీదే ఉంది. जी बिल्कुल 29 तारीख को ओएलएक्स के द्वारा कस्टमर आते हैं यहाँ पे। सोनू जी हमारे स्टाफ के हैं, उनसे कांटेक्ट किया गया और दो लोग आए, उनको i20 कार दिखाई गई। कार उनको पसंद आई, उन्होंने पेमेंट करी और 29 तारीख को ही कार वो लेके चले गए। वो उनमें से एक का नाम मुझे पता है आमिर राशिद और दूसरे सज्जन का नाम तो नहीं पता, उनका नाम क्या था। दो लोग आए थे और वही कार लेके गए। इंश्योरेंस तो पहले से शायद रिन्यू हो गया था, बट पीयूसी उसका एक्सपायर था, तो यहीं जस्ट बगल में उन्होंने पीयूसी कटवाया। सर जिस दिन ब्लास्ट हुआ है उसी के 1-2 घंटे बाद सोनू जी के पास कॉल आता है दिल्ली स्टाफ से और उन्होंने बोला कि आपके पास जो भी डॉक्यूमेंट हैं वो आप सब रेडी रखो, हम ऑफिस पे आ रहे हैं। रात को ही टीम आती है यहाँ पे। हमने सारे डॉक्यूमेंट उनको, सीसीटीवी फुटेज और जो हमारे पास उनके कस्टमर के डॉक्यूमेंट थे सब हमने हैंड ओवर कर दिया उनको। सर नहीं, राशिद के नाम पे ही इसकी एनओसी देनी थी जम्मू की, जो वहाँ पे वो अपना नंबर लगवाते, बट ये अगले गाड़ी डिलीवरी के 10 दिन बाद ही ये घटना हो गई है। राशिद तो जम्मू के ही थे, जम्मू श्रीनगर पुलवामा की उनकी आईडी थी। सर नहीं, ऐसा कुछ नहीं है। उनको कुछ पुख्ता चीज़ें चाहिए थी जो हमसे, तो हमारे टीम को ले गए थे, उनसे पूछताछ करी गई। जो हमारे पास डॉक्यूमेंट थे, जितने एविडेंस थे, हमने उनको हैंड ओवर किया। వాహనాలు అమ్మేటప్పుడు దాని ఓనర్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. వాహనాలు విక్రయించేటప్పుడు వెంటనే కొనుగోలుదారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఈ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. వాహనాలు అమ్మినప్పుడు ఓనర్షిప్ బదిలీ చేయకుంటే అది ప్రమాదానికి గురైనప్పుడు అనవసరమైన ఇబ్బందులు వస్తాయన్నారు ఆర్టీఏ అధికారులు. మనకు మోటార్ వాహనాల చట్టం ప్రకారము ఏదైనా వాహనాన్ని కొన్నా, వాహనాన్ని అమ్మినా ఖచ్చితంగా యాజమాన్య బదిలీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. చాలామంది వాహనదారులు వారు బండిని, వాళ్ళకు ఉన్నటువంటి వాహనాన్ని అమ్మినప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్కి సంబంధించినటువంటి దగ్గర కానీ, లేకపోతే షోరూమ్స్ వల్ల కానీ, లేకపోతే వేరే వ్యక్తులకు వాహనాన్ని అమ్మి దాన్ని బదిలీ చేసుకోకుండా ఉండడం వల్ల ఆ వాహన ఇతరత్ర అంటే నేరానికి, అటు గంజాయి అక్రమ రవాణా కావచ్చు, నిన్న మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులు కావచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి వేరే విధమైనటువంటి ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్లో అటువంటి వాహనం దొరికితే ఆ యజమాని ఆ పేరు ఎవరిపై అయితే ఆ వాహనం ఉందో వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. వాహనాలు కొన్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిచూసుకోవాలన్నారు ఆర్టీఏ అధికారులు. ఆర్సీ, బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్స్, ట్యాక్స్ రసీదులు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాన్ని నేరాలకు ఉపయోగించినప్పుడు చిక్కులు తప్పవన్నారు అధికారులు. నిజంగా వాళ్ళు నిర్దోషిగా ఉన్నప్పటికీ కూడా ఆ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి వాహనదారులు ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఏంటంటే, ఖచ్చితంగా తమ వాహనాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫామ్ 29, ఫామ్ 30 అన్న 2 ఫారాలు ఉంటాయి. అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఉంటాయి. ఆ ఫారాలను ఫిలప్ చేసి ఆ అమ్మిన వారికి ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ఆ ప్రక్రియను పూర్తి చేసి వారి పేరు మీదుగా మారే విధంగా చూసుకోవాలి. ఒక క్రిమినల్ యాక్టివిటీని ఛేదించే క్రమంలో ఇటువంటివన్నీ కూడా మనకు చాలా కీలకం అవుతాయి. అటు సీసీ కెమెరా ఫుటేజ్ల దగ్గర నుంచి కాల్స్ డాటా వరకు, ఇటు వెహికల్స్ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ దగ్గర నుంచి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వివరాల వరకు
ప్రతిదీ కూడా ఆ నేరాన్ని పరిశోధించే ఆ వ్యక్తులకు ఆ ఇన్వెస్టిగేషన్ టీంకు చాలా అవసరం అవుతుంది. ఢిల్లీ పేలుళ్లకు ఉపయోగించిన కారును మొదట కొనుగోలు చేసిన వ్యక్తి తర్వాత అమ్మిన వ్యక్తికి బదిలీ చేయనట్లు తేల్చారు. బైక్ లేదా కార్ అమ్మేటప్పుడు వాహన రిజిస్ట్రేషన్ మార్చుకోవాలి, లేకపోతే ఈ వెహికల్స్ తో వేరే వాళ్ళు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కు మొదట కొనుగోలు చేసిన వారే బాధ్యులన్నారు రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా అవాంతరాలు, అడ్డంకులు, అంతేకాకుండా కేసును కూడా పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఆ బాధ్యత తీసుకోకపోతే ఇటువంటి దాంట్లో ఏదైనా యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఆ ఇన్నోసెన్స్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. లేదనుకుంటే వారిపై ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. కార్లు, బైక్స్ అమ్మే సమయంలో రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు ఆర్టీఏ అధికారులు.